కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అప్పు చేస్తే రేవంత్ 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పైగా కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు 8 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అప్పు చేసినట్టు అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లకు పరిపాలన చేత కావట్లేదన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు, యూరియా అన్ని టైంకొస్తాయి, కాంగ్రెస్ వచ్చాక అన్ని ఎందుకు బంద్ అయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023 తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. సంవత్సరానికి 10 ఏళ్లకు 2,80,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటున 28,000 కోట్ల అప్పు. కానీ స్పీకర్ గారు ఏం చెప్తున్నాడు? 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు 9 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంతొస్తే అంత. వెనకటికి ఎవడో తన ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టిండట ఇంట్లో. ఆయన ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టుకుంటే ముఖం చక్కగా అయిపోతుందా? ఆలోచించాలి. నీకు పరిపాలన చేతనైతే లేదు స్పీకర్ గారు. నీ ప్రభుత్వానికి, నీ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతనైతే లేదు. నేను ఉత్తగానే అంటలేను, ఓడిపోయిన బాధలు అంటలేను. ఎందుకంటున్నా అంటే సీదా ఒకటే అడుగుతున్న స్పీకర్ గారు, నేను 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా దొరుకుతుంది ఎట్లా? కాంగ్రెస్ రాగానే యూరియా మళ్ళొక్కసారి లైన్లు కట్టే పరిస్థితి వస్తుంది ఎట్లా? దమ్ముంటే సమాధానం చెప్పు. నీకు పరిపాలన చేతనైతే రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా నీ ముఖ్యమంత్రికి ఎందుకు లేదు? నేను అడుగుతా ఉన్నా. ఒక యూరియానే కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు చక్కగా వస్తుంది, ఇలా కరెంటు చక్కగా రాదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీళ్ళు చక్కగా వస్తాయి, ఇలా మంచినీళ్ళు కూడా ఇచ్చే తెలివి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుంది, ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కూడా దిక్కు లేదు. ఆ రోజు ఏమన్నారు? ఎన్నెన్ని డైలాగులు కొట్టిన రైతులకు ఒక్కసారి యాద్ చేసుకోండి.